హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 1 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్లు కూడా నిర్వహిస్తారు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరంగా తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు మెయిన్స్ సెక్షన్కి సంబంధించి 5 క్వశ్చన్స్ అయితే నిన్న ఇవ్వడం జరిగింది. అందులో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ అర్థం చేసుకుంటే భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలను చర్చించండి, రాజ్యాంగంలోని ప్రధాన విలువలను పీఠిక ఎలా ప్రతిబింబిస్తుంది, ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను అంచనా వేయండి అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ చూస్తే చర్చించండి, డిస్కస్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్, రైట్. ఇక్కడ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా రాయాల్సి ఉంది. సో నెక్స్ట్, రాజ్యాంగంలోని ప్రధాన విలువలను పీఠిక ఎలా ప్రతిబింబిస్తుంది అనేది సెకండ్ పార్ట్గా ఇచ్చారు. అంటే ఫస్ట్లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ముఖ్య లక్షణాలు కనెక్ట్ చేశారు, సెకండ్ ప్రియాంబుల్ని కనెక్ట్ చేశారు, ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను అంచనా వేయండి అని ఇచ్చారు. ఇవాల్యుయేట్ ద సిగ్నిఫికెన్స్, రైట్. ఇవాల్యుయేట్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఇక్కడ దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్, అదేవిధంగా కొన్ని రిపోర్ట్స్, కేసెస్ లాంటివి కూడా మనం యాడ్ చేసుకోవాలి, రైట్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎగ్జామైన్ ద ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రిలేటెడ్ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్. ఇదే మనం ఈరోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్. నెక్స్ట్, అనలైజ్ ద రోల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. భారత పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రి పాత్రను విశ్లేషించండి అన్నారు. అనలైజ్ అంటే అగైన్ ఫ్యాక్ట్స్, అదేవిధంగా రిపోర్ట్స్, దాంతోపాటు ఎగ్జాంపుల్స్తో మనం క్లియర్ కట్గా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. సంకీర్ణ పాలనలో ప్రధానమంత్రి ఏ సవాళ్ళను ఎదుర్కొంటారు అంటే పాజిటివ్ నోట్లో మనం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్, నెగిటివ్ నోట్లో ఇక్కడ కంపల్సరీ మనం సవాళ్ళు రాస్తాం. నెక్స్ట్, ప్రధానమంత్రి కార్యాలయం విధాన రూపకల్పనను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కూడా ఇక్కడ పాలసీస్ రిలేటెడ్గా ఎలా ఆ రోల్ అనేది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ రాయాలి, రైట్. ఇక్కడ హౌ అని ఇచ్చారు, జనరల్ కీవర్డ్, రైట్. యాజ్ పర్ క్వశ్చన్ కీవర్డ్స్ మనం అడ్రస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఫెడరల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. భారతదేశంలో సమాఖ్య నిర్మాణం ఎదుర్కొంటున్న సవాళ్ళను అంచనా వేయండి అని ఇచ్చారు. అంటే ఇక్కడ ముందే సవాలు నెగిటివ్ టోన్లోనే మనం అడిగారు కాబట్టి నెగిటివ్ కన్నా ముందు మనం కంపల్సరీ పాజిటివ్స్ రాయాలి. పాజిటివ్స్ అంటే ఇక్కడ సమాఖ్య నిర్మాణంకి సంబంధించి కొంత పాజిటివ్స్ రాస్తాం. నెక్స్ట్ మనం నెగిటివ్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాం. తర్వాత, కేంద్ర రాష్ట్ర సంబంధాలు తెలంగాణలో పాలనను ఎలా ప్రభావితం చేస్తాయి. సో కీవర్డ్స్ అనేవి ఇలాంటి కీవర్డ్స్లోనే మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. అబ్జర్వ్ చేయకపోతే ఫోకస్ ఆన్ దిస్ వన్, రైట్. ఇక్కడ తెలంగాణ అనేది ఇచ్చారు కాబట్టి కంపల్సరీ సెకండ్ పార్ట్ అంతా తెలంగాణ బేస్ మీదే మనం తీసుకోవాలి. ఇటీవల అంతర్రాష్ట్ర నీటి వివాదాలు మరియు సమాఖ్యవాదంపై వాటి ప్రభావాలను చర్చించండి ఇచ్చారు. ఇక్కడ అంతర్రాష్ట్ర నీటి వివాదాలకు సంబంధించి కావచ్చు, సమాఖ్యవాదం సంబంధించి కావచ్చు, ఆల్రెడీ మనం క్వశ్చన్స్ కవర్ చేసుకున్నాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. సింపుల్ స్ట్రక్చర్. నెక్స్ట్, ఇవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ సిటిజన్స్ రైట్స్. పౌరుల హక్కులను పరిరక్షించడంలో సుప్రీంకోర్టు పాత్రను అంచనా వేయండి అని ఇచ్చారు. ఇక్కడ సుప్రీంకోర్టు పాత్రకు సంబంధించి మనం అంచనా వేయండి అన్నారు కాబట్టి కంపల్సరీ దానికి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్తో మనం రాస్తాం. నెక్స్ట్, పరిపాలనలో జవాబుదారీతనాన్ని సుప్రీంకోర్టు ఎలా నిర్ధారిస్తుంది అని ఇచ్చారు. అంటే అకౌంటబిలిటీని ఎలా పెంచుతుంది సుప్రీంకోర్టుకి సంబంధించి. అంటే మొదటిది పౌరులకు సంబంధించి, సెకండ్ది గవర్నమెంట్కి సంబంధించి అడిగారు సుప్రీంకోర్టు పాత్రకు సంబంధించి. నెక్స్ట్, హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానం పాత్రను హైలైట్ చేసే ఇటీవలి కేసులను చర్చించండి. సో ఇక్కడ ఇటీవలి కేసులు అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. చాలామంది రీసెంట్ కేసెస్ అని క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పటికీ ఎప్పటివో కేసెస్ అనేవి ఇక్కడ రాస్తున్నారు, రైట్. అవి కాదు, రీసెంట్ అంటే గోలుక్నాథ్ కేసు కావచ్చు, లేదా మినర్వా మిల్స్ లాంటివి కావచ్చు, అవి ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. అవి కాదు, మనం రీసెంట్ అని ఎప్పుడైనా కంపల్సరీ రీసెంట్ ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మనం యాడ్ చేసుకోవాలి, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈరోజు క్వశ్చన్ సంబంధించి మనం సెకండ్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ ఫర్ 8 అక్టోబర్ 2024 పేపర్ 3కి సంబంధించి సెక్షన్ 2 సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి భారత రాజ్యాంగం సంబంధించి క్వశ్చన్ అయితే తీసుకుంటున్నాం. ఎగ్జామైన్ ద ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా. హౌ హ్యావ్ రీసెంట్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ఎక్స్పాండెడ్ దీస్ రైట్స్. డిస్కస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ.
ఇక్కడ క్వశ్చన్స్ చూసే ముందు మనం రాసే ముందు 3 స్టెప్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. అందులో ఫస్ట్ది 1 నిమిషంలో క్వశ్చన్ రీడింగ్. అంటే ఇక్కడ క్వశ్చన్ రీడింగ్లో చేసే ప్రక్రియ ఏంటి, ముందుగా క్వశ్చన్ ట్యాగ్స్ ఏమున్నాయి, కీవర్డ్స్ ఏమున్నాయి, అసలు ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక సూత్రాలు కావచ్చు, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో మనకి 3 పార్ట్స్లో అడిగారు క్వశ్చన్. ఫస్ట్ ఎగ్జామైన్ అంటే పరిశీలించండి, భారతదేశంలో ప్రాథమిక హక్కులు విస్తరణను పరిశీలించండి అన్నారు. పరిధులు, రైట్, విస్తరణ కూడా కాదు, విస్తరిస్తున్న పరిధులు, రైట్, అది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్. ఇటీవల న్యాయపరమైన వివరణలు ఈ హక్కులను ఎలా విస్తరించాయి, ఇటీవలి అన్నారు, రైట్, కంపల్సరీ రీసెంట్వి రాయాలి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యతను చర్చించండి. సో చర్చించండి అంటే డిస్కస్ అనే కీవర్డ్ ఇక్కడ యూజ్ చేశారు కాబట్టి కంపల్సరీ మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కోణంలో రాయాల్సిందే, రైట్. అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా సవాళ్ళు, చర్యలు అనేవి కంక్లూజన్లోనూ సపరేట్గాను మెన్షన్ చేసుకోవచ్చు, రైట్. సో అయితే దీనికి సంబంధించిన స్ట్రక్చర్ ఒకసారి నిర్మాణం సంబంధించి చూసుకుంటే బాడీ పార్ట్కి సంబంధించి ఫస్ట్ మనం ఈ ఎక్స్పాండింగ్ హారిజాన్స్ అన్నారు. అంటే ప్రాథమిక హక్కుల విస్తరణ సంబంధించి పరిధులకు సంబంధించి మనం ఫస్ట్ రాస్తాం, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెకండ్ పార్ట్ మనకి ఇటీవలి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రాస్తాం, రైట్. థర్డ్ పార్ట్కి సంబంధించి మనకు వస్తే ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత గురించి అడిగారు, రైట్, సమతుల్యత గురించి అడిగారు. ఫైనల్గా మనం సవాళ్ళు అదేవిధంగా చర్యలు కలిపి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ రాస్తాం, రైట్. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, రైట్. బ్రెయిన్ స్టార్మింగ్కి 1 నిమిషంలో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇందులో మనం రిపోర్ట్స్, నివేదికలు లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, యాక్ట్స్, లాస్, చట్టాలు లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనకున్న కొన్ని ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసెస్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనకున్న ఆర్టికల్స్, అధికారులకు సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు, రైట్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. రిపోర్ట్స్ సంబంధించి మనం చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్గా మనకి రీసెంట్గా ఉన్న కొన్ని రిపోర్ట్స్ సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాక్ట్ సంబంధించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రీసెంట్గా మనం తీసుకొచ్చారు. సో దానికి సంబంధించిన కేసెస్ అయితే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా మనకున్న రీసెంట్ ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మనకి అప్పట్లో ఉన్న కేసు కావచ్చు, లేదా ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లాంటి కేసులు కావచ్చు. రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ అయితే తీసుకొచ్చింది, అవి కూడా మనకి లింక్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కావచ్చు, రైట్. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసుకు సంబంధించి కావచ్చు. ఇవన్నీ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. దాంతోపాటు మనకున్న ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధించి చూసాం. సో అవి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. ఇవి మేజర్గా మనం రీకాల్ చేసుకోవాల్సింది. ఎస్పెషల్లీ పాలిటీకి ఇలాంటివి కంపల్సరీ రెలవెంట్వి ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే, రైట్. డైనమిక్గా రాయాల్సిందే, రైట్. సో అయితే ఈరోజు ఆన్సర్ సంబంధించి మనం పరిచయం ఎలా రాయాలి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ముఖ్యంగా పరిచయంలోకి వచ్చేసి తాజా సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి 2022 పుట్టస్వామి కేసుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనం డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి మనం మాట్లాడచ్చు, రైట్. వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని సింపుల్గా దాన్ని కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ దాంతోపాటు మనకి ఈ హక్కులు విస్తరిస్తున్నప్పుడు ఈ ప్రాథమిక హక్కులు అదేవిధంగా ఆర్థిక సూత్రాలు సమతుల్యం చేసే నిరంతర ప్రయత్నం అయితే ఏదైతే ఉందో సామాజిక సంక్షేమం కావచ్చు, న్యాయం సాధించడంలో ఒక రాష్ట్రానికి మార్గదర్శకంగా కల్పిస్తాయి అనేది కూడా ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఒక సెంటెన్స్. అదర్వైజ్ మనకి ఇక్కడ నేపథ్యంకి వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అయితే ఫస్ట్ మనం లింక్ చేసాం కాబట్టి ఇక్కడ, రైట్. నెక్స్ట్ మనం ఎంతో కొంత మనం కంపల్సరీ నెక్స్ట్ పార్ట్లో మనం కంపల్సరీ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో నేపథ్యంలో మనం భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి, ఏమి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనేది కూడా ఆదేశ సూత్రాలు కావచ్చు, ప్రాథమిక హక్కులకు సంబంధించి కావచ్చు, మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. సింపుల్, రైట్. నెక్స్ట్ మూలాధికారాల విస్తృతమైన ప్రదేశాలు అంటే ముఖ్యంగా ఇక్కడ మనం విస్తరణకు సంబంధించిన పరిధులు కావచ్చు, ఇలాంటివి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ దీని గురించి ఇక్కడ లింక్ చేసుకుంటాం. ముఖ్యంగా ఇవి
ఏవైతే ఉన్నాయో గోప్యత హక్కు కావచ్చు, విద్యా హక్కు కావచ్చు, శుభ్రమైన వాతావరణ హక్కు గురించి కావచ్చు. ఇక్కడ మాట్లాడుకుంటే పుట్టస్వామి కేసుకు సంబంధించిన ఆర్టికల్ 21 కింద జీవన హక్కులో భాగంగా గుర్తించబడింది. ఉదాహరణ మనకి ఇక్కడ డేటా రక్షణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. రైట్, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా విద్యా హక్కుకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ఏదైతే ఉందో ఆగస్ట్ మనకి పర్టికులర్ 14 ఏళ్ల లోపు పిల్లలకి ఆర్టికల్ 21 సంబంధించి మనకి మూలాధికారంగా ప్రకటించబడింది. దీని ద్వారానే మనకి విద్యా హక్కు చట్టం 2009 అయితే వచ్చింది. రైట్, అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ RTEకి సంబంధించి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి శుభ్రమైన వాతావరణ హక్కు అనేది కూడా మనకి ఇక్కడ MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1987 ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా ఇక్కడ ఆర్టికల్ 21లో భాగంగా విస్తరిస్తుంది. రైట్, అది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే మనం ఇక్కడ ఒక పాయింట్ రాస్తున్నాం, దానికి ఎగ్జాంపుల్ ఒక కేసుతో పాటు రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్ కూడా రాస్తున్నాం. రైట్, నెక్స్ట్ మనకి ఇటీవలి న్యాయపరమైన వివరణలు మనం ఒకసారి ఫోకస్ చేస్తే నవతేజ్ సింగ్ జోహార్ కేసు IPC సెక్షన్ 377 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ LGBT కమ్యూనిటీ రిలేటెడ్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. రైట్, సో అది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 21కి సంబంధించి. రైట్, ఇక్కడ శబరిమల ఆలయ తీర్పుకు సంబంధించి కూడా లింగ న్యాయం విస్తరణ అనేది జరిగింది. సో ముఖ్యంగా మహిళల గౌరవ హక్కు సంబంధించి మనం ఆర్టికల్ 25 రిలేటెడ్గా సమానత్వ హక్కును కనెక్ట్ చేస్తూ ఆర్టికల్ 14తో మనం సమతుల్యం చేసాం. రైట్, ఇది లింగ సమానత్వంలో ఒక మైల్ రాయిగా కూడా మనకు తెలిసింది. రైట్, నెక్స్ట్ అనురాధ బాసిన్ కేస్ ఇంటర్నెట్ యాక్సెస్ ఏదైతే ఉందో హక్కుకు సంబంధించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు 2020కి సంబంధించి కేసు. ఈ కేసులో ముఖ్యంగా ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ యాక్సెస్ని ప్రాథమిక హక్కుగా గుర్తించింది. రైట్, ఇది జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ షట్డౌన్ల నేపథ్యంలో ఈ తీర్పు అయితే ముఖ్యంగా మారింది. రైట్, ఇవి మనకు కొంత ప్రీవియస్గా కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా సుప్రీంకోర్టు మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా రైట్ అగెనిస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆర్ క్లైమేట్ చేంజ్ అనే కొన్ని లాస్ కూడా అది జడ్జ్మెంట్స్ కూడా ఇచ్చింది. రైట్, ఇందులో భాగంగా మనం ఆర్టికల్ 21కి సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ కేస్. రైట్, సో అదేవిధంగా మనం నెక్స్ట్ ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యతకు సంబంధించి నెక్స్ట్ కీవర్డ్లో అడ్రస్ చేస్తే ఇక్కడ న్యాయ సిద్ధాంతానికి సంబంధించి సామరస్యం అయితే ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనకి ఏదైతే ఉందో మినర్వా మిల్స్ కేసుని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. మినర్వా మిల్స్ కేసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980కి సంబంధించి కేసు ఒకదానికొకటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడానికి ఈ మన ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, DPSPలు కావచ్చు సమతుల్యం చేయాలనే సూత్రాన్ని ఇక్కడ చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎగ్జాంపుల్ మనకి ఆర్టికల్ 31C మనం ఇక్కడ కనెక్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ప్రాథమిక హక్కుల కంటే ఆదేశ సూత్రాల ప్రాధాన్యతనిచ్చే ఆర్టికల్ 31C ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ప్రకటించింది అనేది కూడా ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ మనకి సామాజిక ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమతుల్యం కూడా అవసరమే. అంటే ఇక్కడ ముఖ్యంగా కేరళ రాష్ట్రం అదేవిధంగా మనకి వర్సెస్ NM థామస్ కేసుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆ కేసులో ముఖ్యంగా సుప్రీంకోర్టు వెనుకబడిన తరగతులకు ఈ ఆదేశ సూత్రాల రిజర్వేషన్లను సమర్థించింది. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో సమానత్వ హక్కుకు అనుగుణంగా ఉందని చెప్పచ్చు. అంటే ఆర్టికల్ 14ని ఇక్కడ కనెక్ట్ చేశారు. రైట్, సో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కేసు. నెక్స్ట్ మనం ఇలాంటి కేసులకు సంబంధించితో పాటు న్యాయ నిర్ణయాలు అంటే చట్టపరమైన పరిమాణాలను పరిగణలోకి తీసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా తెలుస్తుంది. ఈ సమతుల్యత అనేది ఇక్కడ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కొన్ని సవాళ్ళ రూపంలో మనం తీసుకుంటే ఇక్కడ ముఖ్యంగా సామాజిక సంక్షేమం వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే వ్యక్తిగత హక్కులు, ప్రాథమిక హక్కులు, సామాజిక సంక్షేమం కోసం ఉన్నవి మన ఆదేశిక సూత్రాలు. కాబట్టి ఈ మధ్య వివాదం అనేది తలెత్తుతుంది. సో ఈ ఆదేశ సూత్రాలను అమలు చేయడంలో ఈ ప్రాథమిక హక్కులు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తరువాత ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోబోయే అంశం వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం లింక్ చేసుకోవచ్చు. అంటే వ్యవసాయ చట్టాలకు సంబంధించి మనం 2020లో చూసుకున్నాం. తర్వాత రద్దు చేయబడిన ఈ చట్టాలు
రైతుల ఆర్థిక హక్కులను వాణిజ్యం మరియు వృత్తి స్వేచ్ఛతో సమతుల్యం చేయడానికి సంబంధించి మనం ఆర్టికల్ 19తో కనెక్ట్ చేసుకున్నాం ఇక్కడ, రైట్. వీటికి సంబంధించిన ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నాయి సమతుల్యం చేయడం గురించి, రైట్. నెక్స్ట్, ఆదేశ సూత్రాల అమలులో సమస్యలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత హక్కులు ప్రభావితం అవుతున్నాయి కాబట్టి అది కూడా మనకి ఇంపార్టెంటే, రైట్. సో అవి డిపిఎస్పీస్ అనేవి న్యాయపరంగా అమలు చేయలేం, అంటే నాన్ జస్టిసిబుల్ అంటాం, కానీ ప్రాథమిక హక్కులు క్లుప్తంగా అమలవుతాయి కాబట్టి ఇది మన ఆదేశిక సూత్రాలు అమలు చేయడంలో సమస్యలను సృష్టిస్తుంది. అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్, అవసరమైన చర్యలు, ఇంకా ఏం చర్యలు తీసుకోవాలనేది మనం మాట్లాడుకుంటే న్యాయ వ్యవస్థలో సమతుల్యత అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. అంటే కొత్త ధోరణులు, న్యాయ ధోరణులు అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, ప్రభుత్వం ప్రాధాన్యతలను నిర్ధారించడం చాలా అవసరం. ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎఫ్ఆర్ సంబంధించి ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులు ప్రాముఖ్యతను గుర్తించేలా కొత్త సంస్కరణలు అయితే తీసుకురావాలనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి మనం ఇక్కడ భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రయాణం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, మన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం మీదే ఆధారపడి ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ భారతదేశం యొక్క రాజ్యాంగ ప్రయాణం, రాజ్యాంగం యొక్క ప్రధాన భాగమైన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయ సూత్రాలను బలోపేతం చేస్తూ హక్కులు మరియు రాష్ట్ర విధానాల మరింత కలయికను మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదర్వైజ్ మనం ఎస్టీజీ గోల్స్ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 17, 16 లాంటి గోల్స్ కూడా, రైట్. వెరీ ఇంపార్టెంట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అయితే ఈరోజు రాసిన ఆన్సర్స్, మనం అన్ని ఆన్సర్స్ అనేది నేను చెక్ చేశాను. అందులో ముఖ్యంగా ఇటీవల కేసులకు సంబంధించి కనెక్ట్ చేసినవి యాస్మిన్ జహాన్ అయితే రాశారు. ఇటీవల రామ్ ఖోతుమల్, ఇక్కడ ఖోతుమల్, సో ఇస్రానీ వర్సెస్ ఈడీ కేసులో రాత్రంతా నిద్రకు భంగం కలిగించే విధంగా ప్రశ్నించడం ఆరోగ్యంపై ప్రభావాన్ని కలిగిస్తుంది. మంచి నిద్ర మానవుని మంచి ఆరోగ్యం మరియు ప్రాథమిక హక్కు క్రింద పరిగణించవలసిగా పేర్కొంది అనేది ఇక్కడ రాశారు ఆర్టికల్ 21కి సంబంధించి. వెరీ గుడ్ కనెక్టివిటీ. ఇక్కడ ముఖ్యంగా ఇంట్రడక్షన్లో కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ తీసుకొచ్చారు. వెరీ గుడ్. సో ఇక్కడ ముఖ్యంగా నెక్స్ట్, హక్కులకు సంబంధించి హెచ్ఏఎస్సి లాస్కి ప్రకారం వ్యక్తి అత్యున్నత స్థాయిలో జీవించడానికి కావాల్సిన సామాజిక అవసరాలనే హక్కులు అంటారని సింపుల్గా చెప్పారు. నెక్స్ట్, ఏ భాగాల్లో ఉన్నాయి అనేది కూడా ఈ రెండు క్లియర్గా చెప్పారు. విస్తరిస్తున్న పరిధులకు సంబంధించి జీవించే హక్కులో మంచి వాతావరణం, మతపరమైన విషయంలో హిజాబ్ వర్సెస్ సంస్థకు సంబంధించి, అదేవిధంగా సమానత్వ విషయంలో సంస్థకి అందరికీ ఐటీ రూల్కి సంబంధించి, భావ ప్రకటన విషయంలో శాంతియుత పోరాటం సంబంధించి ఇవి క్లియర్ కట్గా ఫస్ట్ కీవర్డ్ అయితే అడ్రస్ చేశారు. నెక్స్ట్, ఇటీవలి కేసుకి సంబంధించి గ్రేటర్ ఇండియన్ బస్టర్డ్ వర్సెస్ రాజస్థాన్ కేసు. ఇందాక మనం చెప్పుకుంది పర్యావరణం అంటే రైట్ అగెనిస్ట్ అన్నాం కదా, రైట్స్ అగెనిస్ట్ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులకి వ్యతిరేకంగా మనకి హక్కులు కావాలి అనేది ఇక్కడ చెప్తుంది. రీసెంట్ సుప్రీంకోర్టు 2024కి సంబంధించిన కేసే, రైట్. సో గుజరాత్ నుండి రాజస్థాన్ వరకు తవ్విన విద్యుత్ తీగలు చనిపోతున్నందుకు ఈ పర్టికులర్ ఇండియన్ గ్రేట్ బస్టర్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక అతను కేసు అయితే ఇక్కడ కేసు ఫైల్ చేశారు రాజస్థాన్ సంబంధించి. అది ఇక్కడ మేజర్గా హైలైట్ అయింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టు కేసు అనేది ఇక్కడ జడ్జిమెంట్ అనేది రైట్స్ అగెనిస్ట్ క్లైమేట్ చేంజ్ సంబంధించి ఆర్టికల్ 21కి సంబంధించి ఇక్కడ మాట్లాడారు, రైట్. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ముంబై కాలేజీ విద్యార్థులు హిజాబ్ ధరించడంతో పూర్తి స్వాతంత్రాన్ని కలిగి ఉందని తీర్పు ఇచ్చింది. మతాచారులకు సంబంధించి ఇది కూడా లింక్ చేశారు. కోల్కతా వైద్యురాలి సంఘటన నిరసనలు, సచివాలయం ఎదుట ప్రాథమిక మన భావ ప్రకటన ఏదైతే దాన్ని తెలుపుతూ ఇక్కడ నిరసన అనేది జరపాలని తీర్పు ఇచ్చింది. ఇటీవల భారత ప్రభుత్వం చాటిన ఐటీ రూల్స్ 2023 చట్టంకి సంబంధించి కూడా సమానత్వ హక్కు 14కి సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. ప్రాథమిక హక్కులను ఆదేశ సూత్రాల సమతుల్యత గురించి ఇక్కడ చెప్తూ ఆర్టికల్ 32 ద్వారా కాపాడుకోవడానికి అవసరం కల్పిస్తుంది సుప్రీంకోర్టు అనేది కూడా. అదేవిధంగా ఆదేశ సూత్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సామాజికంగా ఆర్థికంగా లాభం చేకూరే విధంగా అమలు చేయడానికి ఇవి లింక్ చేయబడ్డాయి. గ్రాన్విల్ ఆస్టిన్ ప్రకారం ప్రాథమిక మరియు ఆదేశ సూత్రాలు కలిసి భారత రాజ్యాంగం యొక్క నైతిక విలువను తీసుకువస్తాయనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. మినర్వా మిల్స్ కేసులో 1980కి సంబంధించి మాట్లాడుకుంటే సామాజిక విప్లవ నిబద్ధనను సూచిస్తుందని, వాటి మధ్య సమతుల్యత అనే పునాదిపై నిర్మించబడింది అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. నెక్స్ట్, ఈ దృక్పథం ఇంకా కొనసాగుతుంది. ఈ రెండింటి మధ్య వివాదం తలెత్తుతున్నప్పుడు ప్రాథమిక హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆదేశ సూత్రాలు అమలు చేయకూడదు అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు.
చేశారు. 1973 కేశవానంద భారతి కేసులో చెప్పినట్లు ఆదేశ సూత్రాలను అమలు చేయడం పార్లమెంటు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించకుండా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అనేది ఇక్కడ లింక్ చేశారు. అంటే ఫైనల్గా ఇక్కడ చేయాల్సింది కొన్ని న్యాయపరమైన సంస్కరణలు అంటే మనకి అవసరం అనేది తెలుపుతున్నాయి ఇవి, రైట్. సో ప్రాథమిక హక్కులు వ్యక్తిగత వికాసానికి తోడ్పడితే ఆదేశిక సూత్రాలు సామాజిక వికాసానికి తోడ్పడతాయి. కావున వీటి మధ్య సమతుల్యత కాపాడుతూ న్యాయశాఖ పార్లమెంటు సహకరిస్తూ సుస్థిరాభివృద్ధి లక్ష్యం 17 శాంతిని కాపాడాలనేది ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్ కనెక్షన్. సో ఫైనల్గా ఇక్కడ రాసిన అన్ని పాయింట్స్ అనేవి ఇందులో మేజర్గా మనం లింక్ చేసుకునే పాయింట్స్ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే ఈ రీసెంట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్, అవి ఇక్కడ హైలైట్గా చెప్పచ్చు. సో అవి మనం మిస్ అయ్యే రిమైనింగ్ ఆన్సర్స్లో అవి కొంచెం చూసుకోండి. రిమైనింగ్ అప్రోచ్ ఈజ్ వెరీ గుడ్. సో అదేవిధంగా ఇక్కడ రీసెంట్ ఈడీ కేసుకి సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. ఇది కూడా గుడ్ కరెంట్ అఫైర్స్ ఇంట్రో. నెక్స్ట్ మనం చూసుకుంటే యాజ్ చీజ్ మనకి ఏదైతే ఉందో ఫ్లో కంటిన్యూటీతో అన్నీ లింక్ చేసుకున్నారు. సో కొన్ని ఇక్కడ మనకి ఏవైతే పుట్టస్వామి వర్సెస్ కేసు సంబంధించి డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి కూడా అది ఒక మిస్ అయిన పాయింట్. నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెంట్గా మనకున్న కొన్ని రిఫార్మ్స్ కావచ్చు, కేసెస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే అవి కూడా లింక్ చేసుకోవచ్చు. అనురాధ బాసిన్ కేసు కావచ్చు, లేదా శబరిమల తీర్పుకు సంబంధించి కావచ్చు, అంటే ఓల్డ్ కేసెస్ సంబంధించి కూడా మనకి ఎగ్జాంపుల్స్ వైజ్ మనం ఇక్కడ లింక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మినర్వా కేసు కావచ్చు, ఆదేశ సూత్రాలకు సంబంధించి ఇక్కడ సమతుల్యత సంబంధించి కొంత మనకి కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. సమతుల్యత సంబంధించి ఈ పాయింట్స్ కావచ్చు 1, 2, 3, 4 స్టార్ట్ అవ్వడం, దీని గురించి మనకి మేజర్గా ఇది కొంత క్లమ్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రిమైనింగ్ ఆర్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ సవాళ్ళు దాంతోపాటు మనకి చర్యలు అనేది రెండు కనెక్ట్ చేసి మనం చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అది కూడా మనకి ఇంపార్టెంట్ యాజ్ పర్ డిస్కస్ కీవర్డ్. మనకి చర్చించండి అని ఇచ్చారు కాబట్టి దానికి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో రిమైనింగ్ ఆల్ ఎవ్రీథింగ్ ఓకే. ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో కీప్ ఇట్ అప్. సో ఎక్కడెక్కడ ఏం మిస్ అయ్యి అనేది చూసుకున్నాం కదా, అదే విధంగా అన్నీ ఇంక్లూడ్ చేసుకునేలాగా చూడండి, రైట్. కీప్ ఇట్ అప్. సో నెక్స్ట్ మనకి మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్ డే 91 సంబంధించి క్వశ్చన్ చూస్తే 9th October 2024 సంబంధించి పేపర్ 3 భారతీయ సమాజం రాజ్యాంగం మరియు పరిపాలన సెక్షన్ 3 పరిపాలనకు సంబంధించి 5 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సంబంధించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి కూడా ఇక్కడ తీసుకున్నాం. అదేవిధంగా భారతదేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల పాత్ర అనేది కూడా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ సంబంధించి కూడా 5వ క్వశ్చన్గా తీసుకున్నాం. ఈ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ మీరు టెస్ట్ రాయడానికి అయితే రేపు నేను ఇస్తాను. అదేవిధంగా మీ ఆన్సర్స్ ట్రై చేయండి, ఆన్సర్స్ రాసి పంపించండి, ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.